అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక పాతకాలపు గ్రంథంలోకి వెళ్తున్నాం. అంటే ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయమనమాట. ఇందులో కొన్ని నియమాలు నిజంగా ఆలోచింపజేసేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, పెళ్లి, విడాకులు, అప్పులు, న్యాయం, ఇంకా ముఖ్యంగా బలహీనుల పట్ల ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా విషయాలున్నాయి. అయితే ఇవన్నీ ఒకచోట కలవడం వెనుక ఒక కారణం కనిపిస్తుంది కదా. అంటే వాళ్ళు ఐగుప్తులో పడ్డ కష్టాల్ని గుర్తుపెట్టుకుని దాని నుంచి ఒక మంచి సమాజాన్ని ఎలా కట్టాలి అని ఆలోచించినట్టుంది. దీని గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడుకుందామా? తప్పకుండా. ఇది కేవలం రూల్స్ లిస్ట్ కాదు కదా. ఒక సమాజం తమ వాళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ ఎలా నడవాలి, ఎవరి బాధ్యతలేంటి, ఇలాంటివన్నీ ఎలా ఊహించుకుందో చెప్పే ఒక బ్లూప్రింట్ లాంటిదే అనుకోవచ్చు. చట్టం, నీతి, ఇంకా పాత అనుభవాలు అన్నీ ఎలా కలిశాయో చూడటం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ముందుగా పెళ్లి, విడాకుల సంగతి చూద్దాం. ఒక భర్త తన భార్యలో ఏదో మానభంగ సూచన చూస్తే ఆమెకు పరిత్యాగపత్రం ఇచ్చి పంపేయొచ్చని ఉంది. అయితే ఈ మానభంగ సూచన అంటే ఏంటో అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ. దీనిమీదే చాలా చర్చలు జరిగాయనుకుంటా. అవును, నిజమే. దాని అసలు అర్థమేంటి అనే దానిపై పండితుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అంటే అది ఏదైనా పెద్ద తప్పు కావచ్చు, లేదంటే భర్తకు నచ్చని ఏదైనా చిన్న ప్రవర్తన కూడా కావచ్చునేమో. ఏదేమైనా ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే విడాకులివ్వడానికి ఒక కారణం చెప్పాలి, ఇంకా ఒక అధికారిక పత్రం, ఆ పరిత్యాగ పత్రం ఉండాలి. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదనమాట, ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఇంకో విచిత్రమైన రూలేంటంటే విడాకులు తీసుకున్న ఆమె వేరే పెళ్లి చేసుకుని ఆ రెండో భర్త కూడా వదిలేసినా లేదా చనిపోయినా మొదటి భర్త మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోకూడదట. ఎందుకనంటారు? ఆమె అపవిత్రపరచబడిందని, అది దేవుడికి హేయమని రాసుంది. ఇది ఆ కాలంలో ఉన్న పవిత్రత, అపవిత్రత అనే భావనలతో ముడిపడి ఉంది చూడండి. అంటే ఒకసారి పెళ్లి బంధం తెగిపోయి ఇంకో బంధంలోకి వెళ్ళాక మళ్ళీ మొదటి బంధంలోకి రావటమనేది వాళ్ల దృష్టిలో ఆ వివాహ వ్యవస్థ పవిత్రతను దెబ్బతీస్తుందని అనుకునుండొచ్చు. సమాజంలో ఒక నైతిక క్రమం ఉండాలని, దానివల్ల దేశానికేదో పాపం అంటుకోకుండా చూడాలనే ఆలోచన ఇందులో కనిపిస్తోంది. ఇది వాళ్ల సామాజిక విలువల గురించి మనకు కొంచెం ఐడియా ఇస్తోంది. ఇది ఇలా ఉంటే, కొత్తగా పెళ్లైన అబ్బారికి 1 సంవత్సరం పాటు యుద్ధానికి వెళ్ళొద్దని, వేరే బరువు బాధ్యతలు మోయొద్దని, ఇంట్లో ఉండి భార్యను సంతోషపెట్టాలని ఉంది. ఇది నిజంగా అంటే చాలా స్పెషల్ రూల్ కదా. ఆ రోజుల్లో ఫ్యామిలీకి, భార్య ఆనందానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారా? నిజమే. ఇది చాలా అంటే చాలా విశేషం. కొత్తగా పెళ్లైన జంట సెటిల్ అవ్వడానికి, ఆ బంధం బలకరటానికి వాళ్లు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇది చూపిస్తోంది. మొదటి 7 కలిసి ఉంటే ఆ కుటుంబానికి పునాది గట్టిగా పడుతుందని అనుకున్నారేమో. అంటే వ్యక్తిగత జీవితం, కుటుంబ బాధ్యతలు, ఇంకా సమాజం లేదా దేశం పట్ల ఉండే డ్యూటీస్, వీటన్నిటినీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్రయత్నించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కుటుంబం నుంచి ఆర్థిక విషయాలకు వస్తే, ఇక్కడ కూడా సమాజంలో కొంచెం వెనకబడిన వాళ్ల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. ఉదాహరణకి అప్పు కింద తాకట్టు పెట్టుకునే విషయంలో తిరగలిగాని దానిపై రాయిని కాని తాకట్టు పెట్టకూడదట. ఎందుకంటే అది ఒకరి బ్రతుకు తెరువునే తాకట్టు పెట్టినట్టవుతుందని. అంటే వాళ్ల పొట్ట కొట్టకూడదని. అవునవును, ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ఎంత అవసరమొచ్చినా ఒక మనిషి బ్రతకడానికి అవసరమైన కనీస ఆధారాన్ని లాక్కోకూడదు అనే బలమైన నీతి నియమమనమాట. ఇది కేవలం డబ్బుకి సంబంధించిన రూల్ కాదు, మనిషి బ్రతికే హక్కుకు ఒక కనీస గ్యారంటీ ఇవ్వాలనే ప్రయత్నం లాంటిది. అంతేకాదు, అప్పుచ్చిన అతను ఆ తాకట్టు వస్తువు కోసం అప్పు తీసుకున్నవాడి ఇంటి లోపలికి వెళ్లకూడదట, బయటే నిలబడాలి. అప్పు తీసుకున్నవాడే దాన్ని బయటకు తెచ్చివ్వాలి. ఇది వాళ్ళ గౌరవాన్ని కాపాడటానికేనా, లేక ఆ కాలంలో ఉన్న సోషల్ గ్యాప్స్ను కూడా చూపిస్తుందా? రెండూ కావచ్చు. కానీ ముఖ్యంగా ఇది అప్పు తీసుకున్న వ్యక్తి పర్సనల్ స్పేస్ని, అతని గౌరవాన్ని కాపాడటానికి అనిపిస్తోంది. పేదరికంలో ఉన్నా సరే వాళ్ల ఇంటిని, వాళ్ల ప్రైవసీని గౌరవించాలని చెబుతోంది. అదే సమయంలో ఆ రోజుల్లో ధనికా పేదల మధ్య ఉన్న దూరాన్ని కూడా ఇది ఇండైరెక్ట్గా చూపిస్తూ ఉండొచ్చు. ఏదేమైనా మెయిన్ పాయింట్ మాత్రం గౌరవం కాపాడటమే. ఇక పేదవాడి దగ్గర తాకట్టుగా బట్ట తీసుకుంటే సూర్యుడు అస్తమించేలోపు తిరిగిచ్చేయాలి. ఎందుకంటే రాత్రి చలికి వాడు కప్పుకోడానికి ఇంకేం ఉండదు కదా. ఈ పని చేస్తే దేవుడి దృష్టిలో నీతిగా ఉంటారని చెప్పడం, అది చాలా ఇంట్రెస్టింగ్. అంటే నీతి అంటే కేవలం నమ్మకం కాదు, చేతల్లో చూపించే దయ అన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ నీతి అనేది చాలా యాక్టివ్గా,
ప్రాక్టికల్గా కనిపిస్తుంది చూడండి. అది కేవలం ఒక మోరల్ రూల్ కాదు, దైవభక్తితో ముడిపడిన పని. పేదవాడి ప్రాథమిక అవసరాన్ని అంటే చలి నుంచి రక్షణ కల్పించడం, అది దేవుడికి ఇష్టమైన నీతివంతమైన పని అని చెప్పడం దయకు ఎంత విలువుందో చూపిస్తుంది. ఇది చట్టాన్ని పాటించడం మాత్రమే కాదు, అంతకు మించి ఒక నైతిక ఆధ్యాత్మిక బాధ్యతను పెడుతున్నట్టుంది. ఈ నీతి అనే ఐడియా కూలివాళ్ల విషయంలో కూడా కనిపిస్తుంది. వాళ్లకు రోజు కూలి ఆ రోజే సాయంత్రం లోపే ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు బీదవాళ్లు, దానిమీదే ఆశ పెట్టుకునుంటారు. ఇవ్వకపోతే వాళ్ళు దేవుడికి మొర్రపెట్టుకుంటారని, అది యజమానికి పాపమవుతుందని వార్నింగ్ కూడా ఉంది. ఇది కేవలం డబ్బు ఇవ్వడం తీసుకోవడం కాదు, ఒక మోరల్ డ్యూటీ. అవును, ఇది శ్రమ దోపిడీని ఆపడానికి, పనివాళ్ల హక్కులను కాపాడటానికి ఉద్దేశించినది. దానిమీద ఆశ పెట్టుకునియుండును అనే మాట వాళ్ల నిస్సహాయతను, ఆ రోజు కూలీపై వాళ్లు ఎంత ఆధారపడి ఉన్నారో నొక్కి చెబుతుంది. కొంచెం ఆలస్యం చేసినా వాళ్ల జీవితం ఎలా దెబ్బతింటుందో ఇది గుర్తుచేస్తుంది. వాళ్ల మొర దేవుడు వింటాడనే నమ్మకం, అంటే యజమాని చేసే పనులను దేవుడు గమనిస్తున్నాడనే భావన. యజమానులలో బాధ్యత పెంచడానికి పెట్టి ఉండవచ్చు, అధికారం ఉన్నవాళ్లు దాన్ని తప్పుగా వాడకూడదు అనే క్లియర్ మెసేజ్ ఇది. ఆర్థిక న్యాయం నుంచి మామూలు న్యాయ వ్యవస్థకొస్తే ఇక్కడ కూడా కొన్ని కఠినమైన కాని ముఖ్యమైన రూల్సున్నాయి. ఇజ్రాయిలీలలో ఒకరిని కిడ్నాప్ చేసి బానిసగా అమ్మినా లేదా చేసుకున్నా ఆ దొంగకు మరణశిక్ష వేయాలట. అంటే వ్యక్తి స్వేచ్ఛకు ఎంత విలువిచ్చారో చూడండి. ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు అని చెప్పడం చూస్తే ఇది వ్యక్తిగత నేరం మాత్రమే కాదు, సమాజానికి హానికలమననుకున్నారు. నిజమే, ఆ శిక్ష ఎంత కఠినంగా ఉందో చూస్తేనే తెలుస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ ఐక్యతకు వాళ్లు ఎంత విలువిచ్చారో. ముఖ్యంగా సహోదరులలో నొక్కని అనడం ఆ గ్రూప్ యూనిటీని, ఒకరినొకరు కాపాడుకోవాలనే బాధ్యతను సూచిస్తుంది. అలాంటి చెడును సమాజం నుంచి పూర్తిగా తీసేయాలనే పట్టుదల బాగా కనిపిస్తుంది. తరువాత కుష్ఠురోగం విషయంలో యాజకులైన లేవీలు చెప్పినట్టు జాగ్రత్తగా చెయ్యాలని, ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు మిరియాముకు ఏమైందో గుర్తుంచుకోవాలనుంది. మిరియాముకి ఏమైందంటే, బహుశా ఆనాటి హెల్త్ రూల్స్ ఎంత ముఖ్యమో ఇంకా మత పెద్దల మాట వినాలని చెప్పడానికేమో. అవును, ఆ మిరియాము కథనం ఆసక్తికరమైనదే. ఆమె అహరోనుతో కలిసి మోషే లీడర్షిప్ని ప్రశ్నించినప్పుడు దేవుడి కోపానికి గురై కొన్నాళ్లు కుష్ఠురోగంతో బాధపడింది. ఈ రిఫరెన్స్ కుష్ఠురోగంలాంటి ఆ రోజుల్లో భయపడే జబ్బుల విషయంలో యాజకుల సూచనల్ని, దేవుడి మార్గదర్శకత్వాన్ని ఎంత జాగ్రత్తగా పాటించాలో నొక్కి చెప్తుంది. ఇది కేవలం హెల్త్ టిప్ కాదు, దేవుడి అధికారాన్ని, నియమాల్ని గౌరవించాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేస్తుంది. ఇక న్యాయసూత్రాలలో నాకు చాలా ముఖ్యంగా అనిపించిందేంటంటే, తండ్రుల తప్పుకు కొడుకులకు, కొడుకుల తప్పుకు తండ్రులకు మరణశిక్ష వేయకూడదు. ఎవరి పాపానికి వాళ్లే శిక్ష అనుభవించాలి. ఇది చాలా మోడర్న్ అనిపిస్తుంది కదూ, ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్. నిజంగా ఇది చాలా కీలకమైన మార్పు. చాలా పాత సమాజాల్లో ఫ్యామిలీ మొత్తం మీద నేరం మోపడం లేదా అందరూ కలిసి బాధ్యత వహించడం చూస్తాం. కానీ ఇది దానికి పూర్తిగా ఆపోజిట్. వ్యక్తిగత జవాబుదారీతనాన్ని ఇది క్లియర్గా చెప్తోంది. న్యాయమనేది పర్సనల్గా ఉండాలి, వంశపారంపర్యంగా కాదు అనే ఈ ప్రిన్సిపుల్ ఆ కాలానికి చాలా అడ్వాన్స్డ్ ఆలోచన. చివరగా ఈ అధ్యాయం మళ్లీ చెప్పే విషయానికి వద్దాం. సమాజంలో బలహీనుల పట్ల దయ. పరదేశీలు అంటే ఫారినర్స్ లేదా స్థిరంగా ఒకచోట ఉండని వాళ్లు, తండ్రిలేని పిల్లలు, విధవరాండ్రు. వీళ్లకు అన్యాయంగా తీర్పు చెప్పకూడదు. విధవరాలి బట్టను తాకట్టుగా తీసుకోకూడదు. అంటే వాళ్లని ఇంకా కష్టాల్లోకి నెట్టకుండా కాపాడే ప్రయత్నం. అవును, ఈ గ్రూప్స్ వాళ్ళు ఆనాటి సమాజంలో చాలా వల్నరబుల్గా ఉండేవారు. వాళ్లకు ఫ్యామిలీ సపోర్ట్ గానీ, సోషల్ సెక్యూరిటీ గానీ తక్కువగా ఉండేది. అందుకని చట్టం వాళ్లకు స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వాలని గుర్తించింది. ఇది కేవలం దయ చూపించడం కాదు, వాళ్ల హక్కులను కాపాడటం కూడా. వ్యవసాయ పనుల్లో కూడా ఈ కరుణ కనిపిస్తుంది. పొలంలో పంట కోసేటప్పుడు పొరపాటున ఒక పన అంటే పంట కట్ట మర్చిపోతే దాన్ని తీసుకురావడానికి మళ్లీ వెళ్లకూడదట. ఒలీవ్ చెట్లను దులిపిన తర్వాత, ద్రాక్షతోటలో కోత కోసిన తర్వాత మిగిలిపోయిన వాటిని ఏరుకోకూడదు. ఎందుకంటే అవన్నీ పరదేశులకు, తండ్రిలేని వారికి, విధవరాండ్రకు వదిలేయాలి. ఎంత మంచి ఆలోచన ఇది! ఇది కేవలం మంచి ఆలోచన కాదు, ఇదొక సిస్టమాటిక్ వెల్ఫేర్ ఏర్పాటనమాట. దానమనేది అప్పుడప్పుడు చేసేది కాకుండా ఎకానమీలోనే ఒక భాగంగా మార్చారు. దీన్ని మనం ఎకానమీలో బిల్ట్ ఇన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కూడా అనొచ్చు. పొలంలో మిగిలిపోయిన పంట మీద వాళ్లకొక రకమైన హక్కు కల్పించారు. ఇది కేవలం చారిటీ కాదు,
సంపదను మళ్లీ పంచడం, సామాజిక బాధ్యతను సమాజపు ఆర్థిక వ్యవస్థలోనే పెట్టడం. ఇది చాలా ఇన్నోవేటివ్ ప్రయత్నం. మరి ఈ పనులన్నీ ఎందుకు చేయాలి? దీనికి మళ్ళీ చెప్పే కారణం చాలా పవర్ఫుల్. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడి నుండి విమోచించెనని జ్ఞాపకము చేసుకొనవలను. అంటే మీ గతాన్ని, మీ విడుదలని గుర్తుంచుకోండి. ఆ అనుభవమే మిమ్మల్ని ఇతరుల పట్ల కరుణతో నడిపించాలి అని. సరిగ్గా చెప్పారు. ఈ మోటివేషన్ చాలా శక్తివంతమైనది. తమ పాత అనుభవం అంటే బానిసత్వం, నిస్సహాయత, కష్టాలు ఇప్పుడు ఇతరుల పట్ల ఒక నైతిక బాధ్యతగా మారాలని ఈ ఆదేశాలు చెబుతున్నాయి. ఇది కేవలం సింపతి కాదు, ఒక రికగ్నిషన్. మేము కూడా ఒకప్పుడు ఇలాగే ఉన్నాము అనే గుర్తింపు. తమ విడుదల దేవుడి దయ వల్ల జరిగిందని నమ్మినవాళ్లు ఇప్పుడు ఇతరుల పట్ల అదే దయ, న్యాయం చూపాలని చెప్పడం మోరల్గా చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. గతాన్ని మర్చిపోకుండా దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఇంకా మంచి దయగల సమాజాన్ని కట్టాలనే కోరిక ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. అద్భుతం. కాబట్టి ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం ద్వారా మనం పెళ్లి, విడాకుల రూల్స్, ఆర్థిక న్యాయం అంటే తాకట్టు, కూలీలాంటివి, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీతో కూడిన శిక్షలు, అన్నిటికన్నా ముఖ్యంగా సమాజంలో బలహీనుల పట్ల చూపించాల్సిన అసాధారణమైన కరుణ గురించి తెలుసుకున్నాం. ఈ కరుణ, ఈ న్యాయం కేవలం మానవత్వం నుంచే కాదు, వాళ్ల సొంత గతం అంటే ఐగుప్త బానిసత్వం నుంచి, ఇంకా దేవుడి ఆజ్ఞ, నీతి నుంచి పుట్టాలని నొక్కి చెప్పడం గమనించాం. అవును, వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక నిర్మాణం, చట్టం, నీతి, ఇంకా దైవభక్తి ఇవన్నీ ఎలా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్నాయో ఈ అధ్యాయం చూపిస్తుంది. పేదవాడికి బట్ట తిరిగి ఇవ్వడం, పొలంలో పంట వదిలేయడం లాంటి పనులు కేవలం సోషల్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, అవి దేవుడి దృష్టిలో నీతివంతమైన పనులుగా కూడా చూశారు. ఇది ఆనాటి ప్రపంచ దృష్టికోణాన్ని చూపిస్తుంది. అక్కడ లౌకిక, మతపరమైన విషయాలు వేర్వేరు కాదు. ఈ నియమాలు ఒక నైతిక దిక్సూచిని, సామాజిక బాధ్యతను పెంచే ప్రయత్నమన్నమాట. ఈ చర్చ ముగింపులో నాకు ప్రశ్న మెదులుతోంది. పేదలు, బలహీనుల పట్ల దయ చూపించడాన్ని, అంటే తాకట్టు వస్తువులు తిరిగి ఇవ్వడం, పొలంలో పంట వదిలేయడం లాంటి పనులని దేవుడి దృష్టిలో నీతితోనూ, ఐగుప్తు బానిసత్వపు జ్ఞాపకాలతోనూ మళ్లీ అంత స్ట్రాంగ్గా కనెక్ట్ చేయడం గమనించాం కదా. ఈ కనెక్షన్ ఆ పాత ధర్మశాస్త్రం అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలనుకుంటున్న విలువల గురించి మనకు ఏం సూచిస్తోంది? ఒక సమాజంలో దాని గతం, ముఖ్యంగా కష్టాలు, అణిచివేత, తర్వాత విముక్తి లాంటివి, దాని ప్రస్తుత నైతిక బాధ్యతలను, చట్టాలను, ఇంకా సమాజ నిర్మాణాన్ని ఎంత బలంగా, ఎంత కాలం పాటు ప్రభావితం చేయగలవు? దీని గురించి కాస్త ఆలోచించండి.